అండి. కాబట్టి స్త్రీ కోసం పురుషుడు ఏదైనా చేస్తాడని దీని కొరకు దేవుడు ఒక మాట రాయించాడు. చదువుదాం. 2:24 చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొను. అర్థమవుతుంది. కాబట్టి అందరిని విడిచిపెడతాడు, తన కట్టుకున్న భార్యతోనే ఉంటాడు. ఇప్పుడు ఉన్న యవనస్తులకి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, లవర్ అని వెళ్ళిపోతున్నారు. లేదా చెప్పండి యవనస్తులు. చూడండి, స్త్రీ లోకంలో అంత ఎరేస్తాడు కూతి కలిగిన వాడు సాతానుగాడు. అది తినొద్దన్న ఫలాన్ని దేవుడు చెప్పిన మాట బట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఫలాన్ని తిన్నారు. అందుకు దేవుడు వాళ్ళని వెలివేసేస్తాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి సరే. అంటే దేవుడైనా పెద్ద అయినా బాధపడుతున్నాడు. నా కుమారులు వీరిని వెలివేయాల్సిన రోజు రాకూడదు, ఎప్పుడు రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చింది.